తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం ఇవాళ రాత్రి ఏకాంత సేవతో ముగియనుంది. నిన్న 64,665 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,845 మంది భక్తులు తలానీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో ఉండి ద్వారా 4,34,00,000 ఆదాయం వచ్చింది. ఇక తిరుమల శ్రీవారికి భారీగా నగదు ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి ఉండి ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. 2023 ఏడాదిలో ప్రతి నెల ఉండి ఆదాయం 100 కోట్ల మార్కును దాటినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, గడిచిన 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచేసిన భక్తులు స్పందన ఎలా ఉంది? ఈసారి వైకుంఠ ఏకాదశికి రోజు భక్తు మీదకి వేరువేరుగా భక్తులను పైకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని క్యూ కాంప్లెక్స్ లో కూర్చోబెట్టడం తద్వారా భక్తులు ఇబ్బందులు పడి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని తలుపులన్నీ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ సమస్యలు నివారించేందుకు టీటీడీ యాజమాన్యం పూర్తి స్థాయిలో విధానంలో టోకన్ విడుదల చేసింది. 9 కేంద్రాలలో 23 కౌంటర్ల దాదాపు 4,23,500 ద్వార దర్శనం టికెట్లను టోకన్లను జారీ చేసింది. భక్తులు ఎవరు టోకన్లు లేకుండా పైకి రాకూడదు, టోకన్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు 300 రూపాయల టికెట్లను ఆన్లైన్ ద్వారాను ఆఫ్లైన్ ద్వారా తిరుపతిలో దర్శనం ఈ రోజు తోటి అంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది 2వ తేదీతో ముగియనున్నది. రేపు ఉదయం అధికారులు వైకుంఠ ద్వారాన్ని పూర్తిగా మూసివేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ దర్శనము థ్యాంక్ యూ హరిబాబు, థ్యాంక్ యూ.